ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవేరి సమేత మలయప్ప స్వామి భాష్యకారుల తిరుచి ఉత్సవం. శ్రీ వైష్ణవ శ్రేష్ఠులైన భగవద్ రామానుజాచార్యులకు విశేష క్రతువులు. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల దివ్య సోయకం. హనుమంత వాహన సేవలో తిరుపతి కోదండరాముని దర్శనం. మంత్రాలయంలో ఘనంగా విశేష అభిషేకాలు. శ్రీ గురు రాఘవేంద్రునికి భక్తుల నీరాజనాలు. వనపర్తి జిల్లా కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో భస్మాభిషేకం. ఓం నమః శివాయ స్మరణలతో పులకించిన భక్తులు. విశిష్ట అద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భగవతోత్తములు భగవద్ రామానుజుల వారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 6వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువుదీరి మేళతాళాలు, భజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీయ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమొర నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం, సాయంత్రం రామయ్య తండ్రికి హనుమంత వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన పురాతన వైష్ణవ క్షేత్రంగా తిరుపతి కోదండ రామాలయం ప్రసిద్ధి చెందింది. నిత్యం ఉత్సవ శోభతో కనువిందు చేసే కోదండ రామాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు.
అనంతరం అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం రక్షాబంధన పూజ అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ఠ ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కనుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ తిరుపతి పురవీధుల్లో కనుల పండుగ జరిగింది. స్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి భక్త శ్రేష్ఠుడు హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జగదభిరాముడు శ్రీ కోదండరాముడు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమోర ఆస్థానం నిర్వహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. చైత్రమాస అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూల బృందావనానికి పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద నెలవైన సుప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో భస్మాభిషేకం జరిగింది. మహాదేవుని శివలింగానికి అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు భస్మాభిషేకం నిర్వహించారు. భస్మాభిషేకంలో పరమశివుని సేవిస్తే సర్వ పాపాలు నశించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ సందర్భంగా భక్తులు భస్మాభిషేకంలో శివుని దర్శనం చేసుకుని ఓం నమః శివాయ స్మరణలతో తన్మయులయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత ఆంజనేయసుతుని మూలమూర్తికి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై నవగ్రహ మండపారాధన చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదని మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో
పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమావాస్య సందర్భంగా అర్చకులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రాతకాల ఉపచారాలను నిర్వహించిన తరువాత స్వర్ణ, రజత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే పవనసుతుడికి అభిషేకాది నిత్య పూజలను నిర్వహించారు. తర్వాత ఆకుపూజలు, సింధూరార్చనలు జరిపి నైవేద్యం సమర్పించి మంగళహారతులు అందజేశారు. భక్తులు గర్భాలయ ప్రదక్షిణలు చేసి రామబంటు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు జై హనుమాన్ స్మరణలతో మారుమోగాయి. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభతో సంబరంగా కనువిందు చేసింది. అమ్మవారికి భక్తులు బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించే ఉత్సవం కోలాహలంగా జరిగింది. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని భక్తులు పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో బోనాల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. అనంతరం భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గంగమ్మ జాతరకు చాటింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. జాతరలో భాగంగా ఈ నెల 20వ తేదీన అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 21న అమ్మవారి నిజరూప దర్శనం, 22న జల్దీ ఉత్సవంతో జాతర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గంగ జాతరకు చాటింపు నిర్వహించారు. అమ్మవారి పూల గరిగను పట్టణంలోని గుండుబావి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుని పూల గరిగ స్థాపన చేసి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని శ్రీ లలితాపీఠంలో హోమాలు జరిగాయి. నర్మదా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సకల జనులు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ఆకు పూజలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి పవనసుతునికి కర్పూర హారతులు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు భక్తాగ్రేసుని సేవించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు వాయునందరికి క్షీరాభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ఆకుపూజలు, సింధూరార్చన జరిపారు.
వడమాలలు పూలమాలలతో అలంకరించి స్వామివారికి నైవేద్యం హారతులు సమర్పించారు. శ్రీకాకుళం నాగవల్లి నదీ తీరంలో నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. నదీ తీరాన బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్న ఉమారుద్ర కోటేశ్వరునికి అర్చకులు మంగళకరంగా అభిషేకం చేశారు. పంచామృతాలు, శుద్ధ జలాలు, విభూది, చందనంతో పరమశివునికి నిర్వహించిన రుద్రాభిషేకం భక్తులను పరవశులం చేసింది. నాగాభరణం, వర్ణశోభిత పుష్పాలతో అలంకరించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్ర. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులను సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకొని తన్మయులయ్యారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. సింహపురి క్షేత్రాధీశుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం పెన్నా నది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలం, పంచామృతాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై సహస్ర జలాలతో స్వామివారిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.